Oh, how I long for you to know him. How I long for you to experience his presence in your life. నీవు ఆయన్ను తెలుసుకోవాలని నేను ఎంతగానో కోరుచున్నాను. ఆయన శక్తిని, ఆయన సన్నిధి నీవు అనుభవించాలని నేను ఎంతగానో కోరుచున్నాను. Once, not just on Sundays, but every day, every moment. To walk with him, to hear his voice, to be led by him. ఏదో ఒక్కసారి మాత్రమే కాదు, లేకపోతే ఆదివారం మాత్రమే కాదు, అనుదినము నీవు ఆయన స్వరం వినాలని నేను ఎంతగానో కోరుచున్నాను. Every moment, to walk with him, to hear his voice, to be led by him. That is the life God intended for you. That is the gift he has given you. ప్రతి సమయంలో ఆయనతో కలిసి నడవటం, ఆయన స్వరం వినటం, ఆయన ఆత్మచేత నడిపించబడటం, ఇది దేవుడు నీ విషయంలో నిర్ణయించినది. ఇది దేవుడు నీకు వరముగా అనుగ్రహించారు. You receive it. Will you open your heart to him? Will you say yes to the Holy Spirit today? నీవు దీన్ని పొందుకుంటావా? నీవు దీన్ని పొందుకోవడానికి నీ హృదయాన్ని తెరవడానికి ఇష్టపడుతున్నావా? పరిశుద్ధాత్మతోటి అవును ప్రభువా నువ్వు చెప్పగలవా? Yes. Surrender. Oh, what a word, what a truth. If only we truly understood what it means to surrender to the Holy Spirit, how different our lives would be. అవును, లోబడటం అనేది ఎంత అద్భుతమైన మాట. నిజముగా లోబడటం అనే దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాలే ప్రత్యేకంగా ఉంటాయి, వేరుగా. How different our churches would be, how different the world would be, but so many of God's children hold back. దేవునికి పూర్తిగా లోబడినప్పుడు మన సంఘాలే వేరుగా ఉంటాయి, ఈ ప్రపంచమే వేరుగా ఉంటుంది. కానీ అనేక మంది పూర్తిగా లోబడటానికి నిరాకరిస్తూ ఉన్నారు. So many resist, afraid of losing control, afraid of where he might lead them, afraid of what others might think. చాలామంది పరిశుద్ధాత్మ దేవునికి లోబడటానికి వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళలో కొన్ని భయాలు ఉండటం వల్ల ప్రపంచం మనల్ని చూసి ఏమైనా అనుకుంటారేమో, నా కంట్రోల్ నేను కోల్పోతానేమో అని రకరకాల భయములు ఉండటం వల్ల వారు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తూ ఉన్నారు. And yet it is in surrender that we find the greatest power. It is in surrender that we step into the fullness of all that God has for us. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోవటం ద్వారా గొప్ప శక్తిని మన జీవితాల్లో చూడగలుగుతాము. అది లోబడటంలో మాత్రమే మనం చూడగలం. అంతేకాదు మన జీవితంలో దేవుడు ఆయన యొక్క సంపూర్ణ చిత్తంలోనికి మనం అడుగు పెట్టగలుగుతాం ఆయనకి పూర్తిగా లోబడటం ద్వారా. The Holy Spirit does not force himself upon anyone. He is gentle, he is patient, he is kind, he waits. Oh, పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఒక్కరిని కూడా బలవంతంగా ఆయన ఒప్పించరు. ఆయన ఎంతో సాత్వికమైన వారు, ఆయన ఎంతో ఓర్పు కలిగిన వారు, ఆయన ఎంతో దయగలిగిన వారు. ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. It's for the moment when we finally come to the end of ourselves, when we finally stop striving, stop struggling, stop trying to do things in our own strength. ఆయన మన జీవితంలో మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మన యొక్క స్వంత చిత్తాన్ని మనం పూర్తిగా వదులుకునేంత వరకు కూడా, మన స్వంత ప్రయాసను, మన స్వంత ఆందోళనను మనం విడిచిపెట్టే వరకు ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. He waits for the moment when we lift our hands in surrender and say, Lord, I can't do it on my own. I need you. Take over. And when మన జీవితంలో మన రెండు చేతులు ఎత్తి, అయ్యా నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నా సొంత శక్తితో నేనేమీ చేయలేనని, నీవు మాత్రమే నీ స్వాధీనంలోకి నన్ను తీసుకొనుము అని నీవు చెప్పేంత వరకు ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. That moment comes when we truly yield everything to him. That is when his power is released in our lives. మనం ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో, నిజముగా మనల్ని మనం ఎప్పుడు పూర్తిగా ఆయనకు అప్పగించుకుంటామో, ఆయన శక్తిని మన జీవితంలో ఆయన విడుదల చేయటం ప్రారంభిస్తారు. That is when miracles happen. ఆ విధంగా అద్భుతాలు జరుగుతాయి. Some wonder why they have not experienced the power of the Holy Spirit. కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు, మా జీవితాల్లో పరిశుద్ధాత్మ శక్తిని మేము ఎందుకు అనుభవించలేకపోతున్నాం అని. They have not experienced the power of the Holy Spirit. They wonder why they have not seen the miracles, the signs, the wonders. వారు ఆశ్చర్యపోతూ ఉంటారు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు మా జీవితాల్లో ఎందుకు సంభవించట్లేదు అని. Wonder why their prayers seem empty, why their worship feels dry, why their walk with God seems powerless. వారు ఆశ్చర్యపోతూ ఉంటారు, ఎందుకు మా ప్రార్థనలు శూన్యమైపోతున్నాయి, మేము ఆరాధిస్తున్నాం కానీ నిర్జీవంగానే ఉంటుంది, దేవునితో నడుస్తున్నాం కానీ శక్తి లేని వారంగా ఉంటున్నామని. And the answer is simple. They have not surrendered. They are still holding on to their own plans, దీనికి జవాబు చాలా సరళమైనది. వారు దేవునికి పూర్తిగా లోబడటం లేదు. వారి స్వంత ఆలోచన, స్వంత ఉద్దేశాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నారు.
their own fears, holding on to their pride, their reputation, their comfort. వాళ్ళ భయాన్ని వాళ్ళు విడవలేకపోతున్నారు, వాళ్ళ గర్వాన్ని, వాళ్ళ సందేహాల్ని వాళ్ళు విడిచిపెట్టలేకపోతున్నారు. And as long as we hold on, the Holy Spirit cannot move freely in us. He will never take second place. మన స్వచిత్తాన్ని మనం గట్టిగా పట్టుకుని ఉన్నంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పని చేయలేరు. మన జీవితంలో ఆయన ఎప్పుడూ కూడా రెండవ స్థానాన్ని తీసుకోరు. Never share control. He must have it all. To surrender is to lay everything down, our will, our ambitions, our dreams, our fears. మన జీవితంలో కొంత భాగాన్ని మాత్రమే ఆయన ఎప్పుడు కూడా తీసుకోరు. మనల్ని పూర్తిగా ఆయన స్వాధీనంలోకి తీసుకుని ఆయన మాత్రమే తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు. లోబడటం అంటే పూర్తిగా మనల్ని మనం అప్పగించుకోవటమే. మన ఇష్టాన్ని, మన ఆశయాలను, మన కలలను, మన భయాలను, సమస్తాన్ని మనం ఆయనకు అప్పగించవలసి ఉన్నాం. It is to say, Holy Spirit, take all of me, do whatever you want, lead me wherever you choose, use me however you desire. అది ఏమిటి అంటే, పరిశుద్ధాత్మదేవ పూర్తిగా నన్ను మీ స్వాధీనంలోకి తీసుకోండి. మీరేమి నిర్ణయించారో అదే నా పట్ల మీరు జరిగించండి. మీరు ఎక్కడికి నడిపిస్తున్నారో అక్కడికే మీరు నన్ను నడిపించండి. మీరు ఏ విధంగా నన్ను వాడుకోవాలనుకుంటున్నారో ఆ విధంగానే చేయండి అని ఆయనతో చెప్పటమే. It is to let go of our own understanding, our own reasoning, our own agenda, and trust that His ways are higher, His plans are greater, His wisdom is beyond anything we could ever comprehend. అది ఏమిటి అంటే, మన ఇష్టం అంతటిని పూర్తిగా ప్రక్కన పెట్టివేయటమే. మనకున్న సందేహాలు, మనకున్న భయాలు, మనకున్న ప్రణాళికలు, మనకున్న శక్తియుక్తులు మనం ప్రక్కన పెట్టటమే. ఆయనకు పూర్తిగా మనల్ని మనం అప్పగించుకోవటం. అంతేకాదు, ఆయన మార్గాలు నా మార్గముల కంటే ఉన్నతమైనవి, ఆయన తలంపులు నా తలంపుల కంటే ఎంతో గొప్పవి అని మనం పూర్తిగా నమ్మవలసి ఉన్నాం. ఆయన జ్ఞానము నాకున్న జ్ఞానం అంతటి కంటే ఎన్నో రెట్లు గొప్పది అని మనం విశ్వసించటమే. When we do this, when we truly surrender, we step into a life that is beyond anything we could ever imagine. మనం ఎప్పుడైతే మనల్ని మనం ఈ విధంగా ఉపేక్షించుకుని ఆయనకి పూర్తిగా మనల్ని మనం అప్పగించుకుంటామో, మన జీవితము ఎన్నడూ మనం తలంచని, ఊహించని విధంగా మన జీవితం మారిపోతుంది. There are those who fear surrender because they think it will cost them too much. They think they will lose everything. కొంతమంది ఆయనకు పూర్తిగా ఈ విధంగా లోబడటానికి నిరాకరిస్తూ ఉంటారు. తమ జీవితంలో ఎంతో దీనికోసం వేల చెల్లించవలసి ఉంటుందని, దేన్నో తాము కోల్పోతామని తలంచుతూ ఉంటారు. But what they do not realize is that what they gain is far greater than anything they could ever lose. కానీ వాళ్ళు ఒకటి తెలుసుకోవట్లేదు, వాళ్ళు ఏదైతే కోల్పోతున్నారో దానికంటే ఎన్నో రెట్లు గొప్పదాన్ని వాళ్ళు పొందుకోబోతున్నారనేది వాళ్ళు గ్రహించడం లేదు. When we surrender to the Holy Spirit, we step into the supernatural. We step into a realm of power. మనం ఎప్పుడైతే మనల్ని మనం ఈ విధంగా అప్పగించుకుంటున్నామో, మనము ఒక అసాధారణమైనటువంటి శక్తి కలిగిన ఒక క్షేత్రంలో మనం అడుగు పెడుతున్నాము. గొప్ప శక్తిని మన జీవితాల్లో అనుభవిస్తూ ఉంటున్నాం. Peace of joy that cannot be explained. We are no longer bound by fear, no longer bound by sin, no longer bound by the limitations of our own human strength. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో నెమ్మదిని, శాంతిని అనుభవించగలుగుతాం. అంతేకాదు, భయము అనేటువంటి బంధకం నుండి, పాపము అనేటువంటి బంధకాల నుండి విడిపించబడి నెమ్మదిని, శాంతిని, మాటలతో వర్ణించలేనటువంటి శాంతిని మన జీవితంలో అనుభవించగలుగుతాం. Bound by the limitations of our own human strength, we are carried, upheld, empowered by the Spirit of the living God. ఇక మీదట మన స్వంత శక్తి చేత, మన జ్ఞానం చేత మన సమస్యలు పరిష్కరించుకోము, కానీ మన భారాన్ని జీవము కలిగిన పరిశుద్ధాత్మ దేవుడే తీసుకుంటారు. Think of Peter. Before Pentecost, he was fearful, weak, full of doubts. He denied Jesus 3 times. ఒక్కసారి పేతురును గురించి ఆలోచన చేయండి. పెంతెకోస్తుకు ముందుగా అతని అనుభవం ఏ విధంగా ఉందంటే, చాలా సందేహంతో బలహీనుడిగా ఉండి, అంతేకాదు యేసుక్రీస్తుని ఎరగనని 3 సార్లు బొంకిన వ్యక్తిగా ఉన్నాడు. He was afraid of what people would think, afraid of what might happen to him. But then came the Holy Spirit. Then came the moment of surrender, and from that moment on he was a different man. అతడు తన గురించి మనుషులు ఏమనుకుంటారో అని భయపడి ఉండొచ్చు, లేకపోతే తనకేం సంభవిస్తుందో అని భయపడి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను అతడు పొందుకున్నాడో అప్పటి నుంచి అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారిపోయాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నాడో ఎంతో ధైర్యవంతుడిగా మారిపోయాడు. Bold, fearless, full of power.
He stood before thousands and preached with such authority that 3,000 souls were saved in a single day. What? అతడు ఏమాత్రం భయం లేకుండా ధైర్యంతో శక్తితో నిలబడి దేవుని మాటలు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది ఒక్కదినమే మార్పు చెందారు. Changed? The Holy Spirit took control. Peter surrendered, and in that surrender he found power beyond anything he had ever known. ఇక్కడ కలిగిన మార్పు ఏమిటి? పేతురు పరిశుద్ధాత్మ దేవుని అధికారానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అదే అతనిలో మార్పు తీసుకుని వచ్చింది. ఆ విధంగా లోబట్టం వల్ల అంతకుముందు ఎన్నడూ చూడని ఒక అధికారాన్ని తనలో పేతురు చూడగలిగాడు. And what about you? What about your life? What would happen if you truly surrendered to the Holy Spirit? మరి నీ సంగతి ఏంటి? మరి నీ జీవితం సంగతి ఏమిటి? నీవు పూర్తిగా ఆయనకి నిజముగా లోబడినప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతుంది? If you stop trying to do things in your own strength, if you let go of your fears, your excuses, your doubts, what would your life look like if you said, Holy Spirit, I give you everything? నీ స్వంత శక్తితో నువ్వు పనిచేయటం ఆపివేసినట్లయితే, నీ భయములు, నీ సందేహాలు, నీ సాకులు నువ్వు విడిచిపెట్టినట్లయితే, పరిశుద్ధాత్మదేవ పూర్తిగా నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను అని నీవు చెప్పినట్లయితే అసలు నీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? Oh, I tell you, you would never be the same. You would walk in a power you never thought possible. You would see prayers answered in ways you never imagined. నేను నీతో చెప్తున్నాను, నువ్వు ఎప్పటికీ కూడా ఈ విధంగానే ఉండవు. నువ్వెంతో శక్తి కలిగి జీవిస్తావు. నువ్వు ఎన్నడూ ఊహించని విధంగా నీ ప్రార్థనలకు జవాబులు అనేవి వస్తాయి. Experience a joy, a peace, a love that goes beyond human understanding. నీ జీవితంలో సమాధానాన్ని, సంతోషాన్ని, మానవ జ్ఞానానికి మించిన ప్రేమను నువ్వు అనుభవిస్తావు. So many are struggling, weary, burdened, trying so hard to live the Christian life but failing again and again. చాలామంది తన జీవితంలో అలసిపోయిన వారుగా, వేసారిపోయిన వారుగా ఉంటున్నారు. క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఓడిపోతున్న వారుగా ఉంటున్నారు. Failing again and again. And the reason is simple. They have not surrendered. They are still trying to do it in their own strength. అందుకు కారణం ఇదే. ఎందుకంటే వారి స్వంత శక్తితోనే క్రైస్తవ జీవితాన్ని జీవించాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అందుకే వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. కానీ వారు దేవునికి లోబడటం లేదు. But the Christian life was never meant to be lived in human strength. It is only possible through the power of the Holy Spirit. క్రైస్తవ జీవితం అనేది మానవ శక్తితో, జ్ఞానంతో జీవించేది కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తితోనే ఇది సాధ్యమవుతుంది. When we surrender to Him, He takes over. He fights our battles. He gives us strength. మనం ఎప్పుడైతే ఆయనకి లోబడతామో ఆయన స్వాధీనంలోనికి తీసుకుంటారు. మన యుద్ధాలు ఆయన చేస్తారు. ఆయన మన కోసం పని చేస్తారు. ఆయన మనకు శక్తిని ఇస్తారు. He gives us strength. He fills us with His presence, and suddenly what was once impossible becomes possible. ఆయన మనకు శక్తినిస్తారు. ఆయన సన్నిధితో మనల్ని నింపుతారు. అకస్మాత్తుగా జరిగే సంగతి ఏమిటంటే అసాధ్యములన్నీ సాధ్యములుగా మారిపోతాయి. Oh, if you could only see what God has for you. If you could only understand the plans He has prepared. నీవు కేవలం ఆయన నీకోసం ఏమి కలిగి ఉన్నారో నీవు తెలుసుకోగలిగినట్లయితే, ఆయన నీకోసం ఏమి ప్రణాళికలు చేశారో నీవు తెలుసుకోగలిగినట్లయితే, the power He longs to pour out in your life. But He will not force His way in. He is waiting for you to surrender. ఆయన శక్తిని నీ మీద కుమ్మరించాలని ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన మార్గంలోకి నీవు రావాలని ఆయన ఎన్నడూ నిన్ను బలవంతం చేయరు. కానీ ఆయన నీకోసం ఎదురు చూస్తున్నారు. నీవు ఆయనకి లోబడాలని నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. For you to let go, waiting for you to say, Holy Spirit, take all of me. నీ స్వంత చిత్తాన్ని నీవు వదిలిపెట్టాలని ఆయన నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాదు, పరిశుద్ధాత్మదేవ నన్ను పూర్తిగా నీ స్వాధీనంలోకి తీసుకోండి అని నీవు చెప్పాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. And when you do, when you finally surrender completely, that is when everything changes. నీవు ఆ విధంగా చేసినప్పుడు, నీవు ఆయనకు పూర్తిగా లోబడటం ఆయన నిన్ను చూసినప్పుడు నీ జీవితంలో ప్రతిదీ మార్పు వస్తుంది. When the power of God is released in your life, that is when you step into the fullness of all that He has for you. దేవుని శక్తి నీ జీవితంలో విడుదల చేయబడుతుంది. దేవుడు నీ కోసం ఏమైతే కలిగి ఉన్నారో ఆయన యొక్క సర్వ సంపూర్ణతలోనికి నీవు అడుగు పెట్టగలుగుతావు. Today, will you let go? Will you say yes to the Holy Spirit? The choice is yours. నీవు ఆయనకి లోబడతావా? నీ స్వచిత్తాన్ని నీవు వదిలిపెట్టగలవా? నీవు పరిశుద్ధాత్మతో చెప్పగలవా, అలాగే చేయండి పరిశుద్ధాత్మదేవా అని?
నిర్ణయము నీదే. The choice is yours. But oh, I pray you will not wait another moment. I నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. మరొక తరుణం కోసం నువ్వు ఎదురు చూడకుండా ఇదే అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలని నీ కోసం నేను ప్రార్థన చేస్తాను.